హలో అండి, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను రూపానా తెళ్ళ. ప్రతి సినిమాలో ఎన్నో క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే కొన్ని క్యారెక్టర్లు నటీనటుల కెరీర్లో అలా నిలిచిపోతాయి. ఆ క్యారెక్టర్లు వారింటి పేర్లుగా మారిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన వారిలో మొదటిగా చెప్పుకోవాల్సిన వాళ్ళు జంధ్యాల, వంశీ, ఈవీవి సత్యనారాయణ. జంధ్యాల సినిమాల్లోని ప్రతి క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ మేనరిజం క్రియేట్ చేసేవాళ్ళు. అయితే వంశీ, ఈవీవి కూడా తమదైన స్టైల్లో క్యారెక్టర్స్ని డిజైన్ చేసేవాళ్ళు. జంధ్యాల తర్వాత మళ్ళీ అంతటి వినోదాన్ని అందించిన దర్శకుల్లో ఈవీవి సత్యనారాయణ పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ప్రధానంగా కథ ఉంటూనే చక్కని కామెడీ కూడా ఉండేది. టాలీవుడ్లోని హాస్యనటులందరూ బాగా పాపులర్ అవ్వడానికి ఈవీవి ప్రధాన కారణం. అయితే కొన్ని క్యారెక్టర్లు చేయడం వల్ల ఎంత పేరు తెచ్చుకుంటారో ఆ క్యారెక్టర్ వల్లే ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు అనడానికి ఐరన్ లెగ్ శాస్త్రి జీవితం నిదర్శనం. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఐరన్ లెగ్ శాస్త్రి పౌరోహిత్యం చేసేవాళ్ళు. సినిమాల ప్రారంభోత్సవాలు కూడా జరిపించేవాళ్ళు. ఆ సమయంలోనే ఈవీవి తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఆయన చేసిన ఐరన్ లెగ్ క్యారెక్టర్ ద్వారానే బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆయన అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. తాడేపల్లిగూడెంకు చెందిన ఆయన ఐరన్ లెగ్గా పాపులర్ అయిన తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. 150కి పైగా సినిమాల్లో కమీడియన్గా నటించారు. కమీడియన్ పాపులారిటీ వచ్చినప్పటికీ చివరి రోజుల్లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. కుటుంబ పోషణ కోసం మళ్ళీ పౌరోహిత్యం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ తాను చేసిన ఐరన్ లెగ్ క్యారెక్టరే ఆయన జీవితానికి శాపంగా మారింది. అతని చేతితో ఏది చేసినా అశుభమే జరుగుతుందని సినిమాల్లో చూపించడం వల్ల నిజ జీవితంలో తన వృత్తిని కొనసాగించేందుకు కూడా అది ఆటంకంగా మారింది. అతనితో పౌరోహిత్యం చేయించుకునేందుకు ఎవరూ ముందుకొచ్చేవాళ్ళు కాదు. దాంతో ఆయన కుటుంబ పరిస్థితి దారుణంగా మారింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శాస్త్రి ఆరోగ్యం కూడా క్షీణించింది. 2006 జూన్ 19న గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలంటూ శాస్త్రి కుటుంబం ప్రభుత్వాన్ని అర్థించింది. ఆయన కుమారుడు ప్రసాద్ MBA చదివి ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తున్నాడు.